హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇన్నసెన్స్ గురించి హిందీలో ఒక స్టోరీ చూద్దాం. ఇన్నసెన్స్ని హిందీలో మాసూమియత్ అంటారు, తెలుగులో అమాయకత్వం అని అంటుంటాము. 3 साल का चिंटू एक दिन अपने मम्मी पापा के साथ షాపింగ్ करने गया था. అంటే 3 సంవత్సరాల చింటూ ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నతోటి షాపింగ్కి వెళ్ళాడు. 3 साल का चिंटू एक दिन अपने मम्मी पापा के साथ షాపింగ్ करने गया था. 3 साल का चिंटू అంటే 3 సంవత్సరాల చింటూ అనే అబ్బాయి. ఏక్ దిన్ అంటే ఒకరోజు, अपने मम्मी पापा के साथ అంటే వాళ్ళ అమ్మ నాన్నతోటి షాపింగ్ करने गया था, షాపింగ్ చేయడానికి వెళ్ళాడు. अचानक से वो एक आंटी के पास दौड़ने लगा. अचानक से అంటే ఒక్కసారిగా, वो అంటే తను, ఏక్ ఆంటీ కే పాస్ అంటే ఒక ఆంటీ వైపు, ఒక ఆంటీ దగ్గరికి అని అర్థం. దౌడ్నే లగా, దౌడ్నా అంటే పరిగెత్తడం, దౌడ్నే లగా అంటే పరిగెత్తడం మొదలుపెట్టాడు. అచానక్ సేవో ఏక్ ఆంటీ కే పాస్ దౌడ్నే లగా అంటే ఒక్కసారిగా తను ఒక ఆంటీ వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. चिंटू की मम्मी को कुछ समझ में नहीं आया. चिंटू की मम्मी को कुछ समझ में नहीं आया అంటే చింటూ వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాలేదు. చింటూకి మమ్మీ అంటే చింటూ వాళ్ళ అమ్మ, చింటూకి మమ్మీకు అంటే చింటూ వాళ్ళ అమ్మకి, కుచ్ అంటే ఏమీ, సమజ్ మే నహీ ఆయా, సమజ్నా అంటే అర్థం చేసుకోవడం, సమజ్ మే నహీ ఆయా అంటే అర్థం కాలేదు అని అర్థం. చింటూకి మమ్మీకో కుచ్ సమజ్ మే నహీ ఆయా అంటే చింటూ వాళ్ళమ్మకి ఏమీ అర్థం కాలేదు. फिर वो भी चिंटू के पीछे दौड़ने लगी. फिर वो भी चिंटू के पीछे दौड़ने लगी. అప్పుడు ఆమె కూడా చింటూ వెనక పరిగెత్తడం మొదలుపెట్టింది. ఫిర్ అంటే అప్పుడు అని, వో అంటే ఆమె, భీ అంటే కూడా, చింటూకే పీచే అంటే చింటూ వెనుక, దౌడ్నే లగి అంటే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఫిర్ వో భీ చింటూకే పీచే దౌడ్నే లగి అంటే అప్పుడు ఆమె కూడా చింటూ వెనుక పరిగెత్తడం మొదలుపెట్టింది. ఫిర్ వ అంటే ఎవరు, చింటూ గురించి ఇప్పుడు. ఫిర్ వ ఉస్ ఆంటీ కే హాత్ ఏ कहते हुए खींचने लगा. ఫిర్ వ ఉస్ ఆంటీ కే హాత్ ఏ कहते हुए खींचने लगा. తర్వాత తను ఆ ఆంటీ చేతులు ఇలా చెప్తూ లాగడం మొదలుపెట్టాడు. ఫిర్ అంటే తర్వాత, వా అంటే చింటూ, తను అని అర్థం. ఉస్ ఆంటీకి హాత్ అంటే ఆ ఆంటీ చేతులు, హాత్ని ప్లూరల్లో కూడా హాత్ అనే అంటారు హిందీలో. చేతులు అని చెప్పడానికి, చెయ్యి అని చెప్పడానికి హాత్ అనే వాడతారు హిందీలో. ఏ कहते हुए అంటే ఇలా చెప్తూ, ఖీచ్నే లగా అంటే లాగడం మొదలుపెట్టాడు. ఏ మేరా ఖిలోనా హే అంటే ఇది నా బొమ్మ, ఏ మేరా ఖిలోనా హే, ఖిలోనా అంటే బొమ్మ అని అర్థం. ఏ ఆప్కే పాస్ కేసే ఆ గయా, ఏ ఆప్కే పాస్ కేసే ఆ గయా అంటే ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది. ఏ అంటే ఇది, ఆప్కే పాస్ అంటే మీ దగ్గరికి, కేసే అంటే ఎలా, ఆ గయా వచ్చింది. ఏ ఆప్కే పాస్ కేసే ఆ గయా అంటే ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది. मेरा खिलौना मुझे वापस दे दीजिए. मेरा खिलौना मुझे वापस दे दीजिए అంటే నా బొమ్మ నాకు తిరిగి ఇచ్చేసేయండి. మేరా ఖిలౌనా అంటే నా బొమ్మ, ముఝే అంటే నాకు, వాపస్ అంటే తిరిగి, దే దీజియే అంటే ఇచ్చేసేయండి. బాత్ యే హై కి చింటూ కే పాస్ భీ బిల్కుల్ ऐसा खिलौना है. బాత్ యే హై కి చింటూ కే పాస్ భీ బిల్కుల్ ఐసా ఖిలోనా హే అంటే విషయం ఏంటంటే చింటూ దగ్గర కూడా అచ్చం అలాంటి బొమ్మ ఉంది. బాత్ అంటే విషయం, ఏ హేకి అంటే ఏంటంటే అని అర్థం. చింటూకే పాస్ అంటే చింటూ దగ్గర, బిల్కుల్ అంటే అచ్చం, పూర్తిగా అని అర్థం. ఐసా అంటే అలాంటి అని, ఖిలోనా హే అంటే బొమ్మ ఉంది. విషయం ఏంటంటే చింటూ దగ్గర కూడా అచ్చం అలాంటి బొమ్మ ఉంది. बात यह है कि चिंटू के पास भी बिल्कुल ऐसा खिलौना है. बेचारा चिंटू को वह समझ में नहीं आया. बेचारा चिंटू को वह समझ में नहीं आया. పాపం చింటూకి
అది అర్థం కాలేదు. బేచారా అంటే ఎవరినైనా పాపం అనాలంటే బేచారా అంటారు. ఎవరినైనా గర్ల్స్ని కానీ లేడీస్ని కానీ పాపం అనాలంటే బేచారీ అంటారు. బేచారా చింటూకో అంటే పాపం చింటూకి వ అంటే అది. సమజ్ మే నహీ ఆయా అంటే అర్థం కాలేదు. పాపం చింటూకి అది అర్థం కాలేదు. బేచారా చింటూకో వ సమజ్ మే నహీ ఆయా. ఫిర్ మమ్మీ నే चिंटू को बहुत समझाई. फिर मम्मी ने चिंटू को बहुत समझाई. అప్పుడు మమ్మీ చింటూకి బాగా అర్థమయ్యేలా చెప్పింది. ఫిర్ అంటే అప్పుడు, మమ్మీనే మమ్మీ, చింటూకో అంటే చింటూకి, బహుత్ అంటే బాగా చాలా అని అర్థం. సంజానా అంటే అర్థమయ్యేలా చెప్పడం, సంజాయి అంటే అర్థమయ్యేలా చెప్పింది అని అర్థం. फिर भी चिंटू मानने के लिए बिल्कुल तैयार नहीं था. फिर भी चिंटू मानने के लिए बिल्कुल तैयार नहीं था. అయినా చింటూ ఒప్పుకోవడానికి అస్సలు సిద్ధంగా లేడు. ఫిర్ భీ అంటే అయినా, మాన్నే కే లియే అంటే ఒప్పుకోవడానికి, మాన్నా అంటే ఒప్పుకోవడం, మాన్నే కే లియే అంటే ఒప్పుకోవడానికి, బిల్కుల్ అంటే అస్సలు అని కూడా అర్థం వస్తుంది. తయార్ నహీ థా అంటే సిద్ధంగా లేడు. అయినా చింటూ ఒప్పుకోవడానికి అస్సలు సిద్ధంగా లేడు. ఫిర్ భీ చింటూ మాన్నే కే లియే బిల్కుల్ తయార్ నహీ థా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.